ఏపీలో ఎన్నికలకి సమయం దగ్గర పడుతోంది. ఈ సమయంలో ఏపీలో వచ్చే ఎన్నికల్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒక నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పటివరకు ఏపీ రాజకీయాలు ఓ రకంగా ప్రయాణం చేస్తే ఏపీలో వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఎంట్రీ ఇవ్వడంతో మరో రకంగా మారబోతున్నాయి. ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల గేమ్ చేంజర్ అవుతారో అనే చర్చ సాగుతోంది. వైఎస్ షర్మిల ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ విసిరిన అస్త్రం. విభజన తర్వాత ఏపీలో ఉనికిని కోల్పోయి ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపడానికి ఆమె పగ్గాలు చేపడుతున్నారు. ఒక పక్క ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన టీడీపీ పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నాయి. ఇక బీజేపీ పొత్తుల విషయంలో ఇంకా డైలమాలోనే ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బలంగా వాయిస్ వినిపించగల వైఎస్ షర్మిలకి ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పట్టం కట్టడంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వైఎస్ షర్మిల అధికార వైసీపీతో తలపడతారా? ఒకప్పుడు తాను ప్రచారం చేసిన పార్టీపై సమర సంఘం పూరిస్తారా? ప్రత్యర్థి పార్టీలతో పొత్తులతో కలిసి వెళ్తారా? లేక వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతారా అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా రంగంలోకి దిగి వైఎస్ జగన్ ని టార్గెట్ చేసే ఛాన్స్ లేకపోలేదు అనేది జరుగుతున్న చర్చ. ఒకవేళ అదే జరిగితే జగన్ సైలెంట్ గా ఉంటారా? వైఎస్ జగన్ కూడా షర్మిలని టార్గెట్ చేస్తే ఇద్దరి మధ్య వార్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుంది. అన్నా చెల్లెళ్ల వార్లో లాభం జరిగేది ఎవరికి అనేది కూడా ఆసక్తికరంగా మారింది.